మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అందులో ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. లోకములో, సమాజంలో అందరూ ఈ విధంగా ఆలోచన చేస్తారు. మనకెవరన్నా కీడు చేస్తే మనకు టైం వస్తుంది, ఖచ్చితంగా ప్రతి కీడు చెయ్యాలి అని అంటారు. అయితే దేవుని బిడ్డలుగా అది మనకు తగదు. అందుకే దేవుడు డైరెక్ట్గా మనతో చెప్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలు దేవుని మాట వింటారు కాబట్టి ఆయన తన బిడ్డలకు చెప్పుకుంటూ ఉంటాడు. బిడ్డలారా, ఎవరన్నా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయాలని ఎప్పుడు అనుకోకండి. మనుషులందరూ ఒక్కటే, అందరినీ ప్రేమించాలి. అదే కాకుండా వాళ్ళు ఏది ఇష్టపడతారో, వాళ్ళు ఎలా ఉంటే ఇష్టపడతారో, అలాగా ఏం ఆలోచన చేస్తే వాళ్ళు ఇష్టపడతారో, అలాగే యోగ్యమైన వాటిని, ఉపయోగపడే వాటిని ఆలోచన కలిగి ఉండడం చాలా మంచిదని తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలారా. మనమందరం అందరితో కలిసిమెలిసి ఉండాలన్నదే ఆయన ఆలోచన. కాబట్టి ఎవరితో కూడా కీడే చేసి ఉండవచ్చు, కానీ మీరు వారికి మేలు చేయండి, క్రీస్తు ప్రేమను ప్రకటించండి. ఆమెన్. ఖచ్చితంగా వారు కూడా పశ్చాత్తాపపడతారు, వీరినా నేను మోసం చేసింది అని. అలాగని ఉంటే గనక దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మాట విని మాకు కీడు చేసిన వారికి కూడా మేలు చేసే హృదయం మాకు ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.